అందరికీ నమస్తే. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, నో డౌట్. ఇటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఇది రేవంత్కు ప్లస్సా మైనసా? ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్డీఏ టీంలో ఉన్నారు. అక్కడ నుంచి ఇండియా టీంలోకి రాబోతున్నారు అనేది ఒక చర్చ నడుస్తుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన చర్చలు కూడా నడుస్తున్నాయి. కేసీ వేణుగోపాల్ డైరెక్ట్ చంద్రబాబు నాయుడు దగ్గర పోతున్నారు, ఆయనతో మాట్లాడబోతున్నారు, మద్దతు అడగబోతున్నారు. ఇట్లాంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు రెండు అంశాలు. ఒకటి, చంద్రబాబు నాయుడు గెలవడం రేవంత్ రెడ్డికి ప్లస్సా మైనసా అనేది ఒక ఇష్యూ. చంద్రబాబు ఇండియా టీంలోకి వస్తే బెటరా రాకపోతే బెటరా ఆయనకు? ఎందుకంటే ఆయన చాలా హామీలు ఇచ్చిండు, డబ్బులు లేవు, అవన్నీ అమలు చేయాలంటే చాలా డబ్బులు కావాలి, తెలంగాణ రాష్ట్ర ఖజానా సరిపోదు, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సపోర్ట్ చేయదు. కాబట్టి ఇప్పుడు ఏంది, ఒకవేళ అక్కడ చంద్రబాబు నాయుడు టీడీపీ బీజేపీ కూటమైనా ఇటు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్న రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు ఎట్లా ఉంటాయి? రెండు రాష్ట్రాల మధ్య రేవంత్ రెడ్డికి సహకరిస్తారా చంద్రబాబు నాయుడు గారు? రేవంత్ రెడ్డి సహకరించడం అంటే ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం సహకరించాలి అంటే వివాదాలు లేకుండా, లేకపోతే హైదరాబాదు లేకపోతే తెలంగాణ డెవలప్మెంట్ కోసం, లేకపోతే బీజేపీతో మాట్లాడతాడా? ఒకవేళ బీజేపీ సెంట్రల్లో ఇప్పటివరకు అయితే బీజేపీ వస్తుంది. బీజేపీ కనుక సెంట్రల్లో వస్తే మోడీని ఒప్పించి రేవంత్ రెడ్డికి ఏమన్నా రూట్ క్లియర్ చేపిస్తారా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి అనేది ఒక ఇష్యూ. ఇంకోటి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆల్రెడీ నేను గతంలో ఒక వీడియో చేసిన ఇంతకుముందే, రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణకు నష్టం వచ్చే అంశాలు ఏముంటాయి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అక్కడ కొద్దిగా వాళ్ళ స్టేట్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎంతైనా కూడా వాళ్ళ స్టేట్కి ఏం కావాలో చెప్తారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు సంబంధించిన ఒక ట్వీట్ చేస్తేనే ఆ ట్వీట్లో ఎక్కడ తెలంగాణ అనే పేరు లేదు. జస్ట్ 2 days బ్యాక్ అసలు తెలంగాణ అనే పేరే లేదు. జనాలకు శుభాకాంక్షలు చెప్పారు, తెలంగాణ పేరు చెప్పకుండా పెద్ద చాడబాడుతని రాసిండ్రు, కానీ దానిలో తెలంగాణ అనే పేరు లేదు. అట్లుంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తారా? తెలంగాణను అభివృద్ధి చేయడానికి సహకరించకపోగా తెలంగాణను ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారా? రేవంత్ రెడ్డి దగ్గర మనిషి కాబట్టి వదిలేస్తారా చంద్రబాబు నాయుడు అనేది ఒక ఎత్తు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎన్డీఏ కూటమిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కాంగ్రెస్ అధిష్టానం చేస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం చేస్తుందంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పాత్ర కూడా దీనిలో ఉంటుంది. రేవంత్ రెడ్డి తెలియకుండా చంద్రబాబు నాయుడు ఇండియా టీంకి రాలేడు, రాబోడు. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఇండియా టీంలో తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంటుంది. ఒకవేళ ఇండియా టీంకి తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొస్తే అది ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏమైనా యూస్ఫుల్గా ఉంటుందా? మీన్స్ తెలంగాణకు యూస్ఫుల్గా ఉంటుందా తెలంగాణ ప్రభుత్వానికి? ఎందుకంటే సెంట్రల్లో ఇండియా టీం ఉంటే నిజానికి ఫండ్స్ గిన్స్ ఏమి ఇబ్బంది ఉండదు. 6 గ్యారెంటీలు కాదు 60 గ్యారెంటీలు కూడా అమలు చేయొచ్చు ఇక్కడ సెంట్రల్లో ఇండియా టీం వస్తే. కానీ అక్కడ ఇండియా టీం వస్తే ఇక్కడ ఈయన సిచ్యువేషన్ ఏంది? అక్కడ ఇండియా టీమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ చంద్రబాబు నాయుడుని హెల్ప్ తీసుకునే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఇండియా టీం వస్తే కనుక చంద్రబాబు నాయుడు కనుక ఇండియా టీంకి పోతే కనుక అట్లా అదొక రకంగా కొంత హెల్ప్ఫుల్లే ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే సెంట్రల్ వీళ్ళ పార్టీ ఉంటుంది, పక్క రాష్ట్రంలో వీళ్ళ మనుషులే ఉంటారు. ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళ పార్టీకి సంబంధించిన ఆయన్నే చంద్రబాబు నాయుడు గారు. ప్లస్ వీళ్ళిద్దరికి రాజకీయాలకు అతీతంగా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అదొక ప్లస్ పాయింట్, ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ సెంట్రల్లో ఇండియా టీం రాకపోతే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలోనే ఉండి ఇప్పుడు ఏపీకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుంది. కాబట్టి దాని కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది అనేది ఇంపార్టెంట్ ఇష్యూ. నిజానికి జగన్కి రేవంత్ రెడ్డి కూడా కోఆర్డినేషన్ ఏం లేదు. ఈ 6 monthsలో మనం చూసినాం కదా. అసలు రేవంత్ రెడ్డి గెలిస్తే జగన్ శుభాకాంక్షలు చెప్పలేదని రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్పిండు. ప్లస్ ఈ రెండు రాష్ట్రాల మధ్య జరిగిన నీటి గొడవలు నిన్న మొన్న కూడా చూసినాం కదా. నాగార్జున సాగర్ నుంచి ఎత్తుకపోయారు నీళ్లు, ఏపీ వాళ్ళు తీసుకుపోయారు, ఇదంతా కూడా మనం చూసినాం. కోఆర్డినేషన్ లేదనేది చాలా క్లియర్. నీళ్ళు కావాలిస్తే కర్ణాటక పోయి తీసుకొచ్చుకున్నాం. ఆల్మట్టి నుంచి నీళ్లు కావాలని కర్ణాటక వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి అడిగి ఏదో 2 TMs 3 TMs ఏదో నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఏపీని కట్టడి చేయలేకపోయారు ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు తీసుకుపోయే విషయంలో, శ్రీశైలం నీళ్ళను. కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ రెండు రాష్ట్రాల మధ్య ఈ పంచాదులు ఎట్లా ముఖ్యమంత్రి అవుతుంది కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య పంచాదులు తెగుతాయా? లేకపోతే ఆయన ఏపీ రాష్ట్రానికి ఆయన తెలంగాణ మీద కొద్దిగా కోపంతో ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు. కాబట్టి ఏపీ ప్రయోజనాల కోసం రేవంత్ అయినా సరే ఎవరైనా సరే ఇక్కడ తొక్కడే స్టార్ట్ చేస్తారు అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. అయితే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో ఎట్లా మెలుగుతారు? ఫ్రెండ్లీగా మెలిగినా ఈ రాష్ట్ర అవసరాల విషయంలో ఎట్లా ఉంటారు అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. పాలిటిక్స్ మాత్రం చాలా చాలా మారుతున్నాయి. రెండు రాష్ట్రాలలో ఇప్పుడు గురు శిష్యులు అంటే రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోరు. కానీ ఎవరో నేను సోషల్ మీడియాలో చూసిన గురు శిష్యులు ముఖ్యమంత్రులు అయినరు పక్క రాష్ట్రాల్లో. ఇక ఎట్లా ఉంటుందనో ఒక అనుమానంతోనే ఒక చిన్న వార్త రాసిండ్రు. ఇద్దరు నిజంగా ఇక్కడ ముఖ్యమంత్రి అయినారు, అక్కడ ముఖ్యమంత్రి అవుతున్నారు.
కాబట్టి ఈ ఈ ఇద్దరి కోఆర్డినేషన్ రెండు రాష్ట్రాల అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంటుంది, తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు సహకరిస్తారా అనేది ఒక కీలక పాయింట్ ఒకటి ఆ, చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. బట్ ఇక తప్పదు, ప్రకృతి లేకపోతే ఎలక్షను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయారు కాబట్టి ఇప్పుడు చేసేది ఏం లేదు. కానీ నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది అనేది చాలా ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది. మనం లాస్ట్ 10 years బీఆర్ఎస్ పాలన చూసినాం. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్లో చూసినాం. చంద్రబాబు నాయుడుకి మనకు పాముకు కప్పకున్నంత వైరం నడిచింది. ప్లస్ జగన్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్కు జగన్కు మంచి మంచి రిలేషన్స్ చూసినాం, కొద్దిగా కోఆర్డినేషన్ చూసినాం. జగన్కు చంద్రబాబు కేసీఆర్ సహకరించిన, కేసీఆర్కు జగన్ సహకరించిన కొంత కోఆర్డినేషన్ కనిపించింది రెండు రాష్ట్రాల మధ్య. ఇప్పుడు మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్య ఆ కోఆర్డినేషన్, అంతకు మించి కోఆర్డినేషన్ కనబడుతుందా మనకు చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పొచ్చు. లేకపోతే చంద్రబాబు నాయుడు తెలంగాణ విషయంలో ఇంతకుముందు వ్యవహరించినట్టుగా వ్యవహరిస్తారా, రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.